బలహీనత ఒక పక్క కృంగతీస్తుంటే ఇలాంటి ఆలోచనలతో ఇంకా కృంగిపోతావు. రానియొద్దు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఆ రిపోర్ట్స్ను మార్చి నార్మల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి నిన్ను స్వస్థపరిచే నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది ఎంతటి వ్యాధైనా తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, స్వస్థపరుస్తాడు. నమ్ము. బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఈరోజు అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉండొచ్చు, నువ్వు ఊపిరి ఆడని స్థితిలో ఉండొచ్చు. నీ అప్పుల్లోంచి నిన్ను బయటేయడానికి నా దేవునికి ఎంత టైం కావాలి? ఎంత టైం కావాలి? ఆయన తలుచుకుంటే ఒక గడియ జాలదా? ఒక చిన్న అద్భుతం జాలదా? ఒక చిన్న రాయితో దావీదుని మహారాజును చేసిన నా దేవుడు ఒక చిన్న అద్భుతంతో నీ అప్పుల ఊబి నుంచి నేను బయటికి తేలేడా? తేగలడా? తేలేడా? నువ్వు ఎటు చూడాలి? ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఈ కార్యాలు జరిగేంత వరకే కాదు, జరిగిన తర్వాత కూడా నువ్వు ఆయన్నే హత్తుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవి, భక్తి సాధకుడివి గనుక నేను చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం, భౌతిక జీవితం, రెండు జీవాల విషయంలో దేవభక్తి నీకు ఉపయోగపడుతుంది. సాధన చేసుకో. ఎవరో అందలేదని గిల్టీగా ఫీల్ అవ్వద్దు. దేవుడు నీకు ఎల్లప్పుడూ అందుబాటులో